శ్రీమత్ర నమః. డబ్బు పరపతి ఉంటే ఏది చేసినా చెల్లిపోతుందేమో. గత సంవత్సరం శివరాత్రి రోజున మంగ్లీ అక్కడ పాట పాడితే చీవాట్లు పెట్టారు. మొన్నటికి మొన్న మధుప్రియ గారు గర్భాలయంలో పరమేశ్వరుడికి సంబంధించి పాటని షూట్ చేస్తే అసలు లోపలికి ఎలా వెళ్తారు, అధికారులు ఎలాగా పర్మిషన్ ఇచ్చారు, అక్కడ అర్చకులు లేరా అని చెప్పి నానా యాగి అయింది, నానా గోల అయ్యింది కదా. మరి వాళ్ళిద్దరికీ వర్తించిన రూలు ఈ కన్నప్ప సినిమా వాళ్ళకి వర్తించలేదా? శివరాత్రి రోజున ఈ కన్నప్ప ఈ రిలీజ్ టీం ఏదైతే ఉందో వీళ్ళందరూ లోపలికి ఎలా వచ్చారు, అరగంట సేపు లోపల ఎలా ఉన్నారు, మనకి ఎదురుగుండా ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి వాళ్ళ టీజర్ ని విడుదల చేస్తూ స్వామి వారికి చూపిస్తూ ఉంటే వెనక నుంచి ఎవరో మొబైల్ తో దాన్ని అంతటిని రికార్డ్ చేస్తున్నారు. ఆ పెద్ద పెద్ద కెమెరాస్ ని ఎలా లోపలికి అనుమతించారు? అసలు ఆలయ ప్రాంగణంలోకి కెమెరాస్ ఇవన్నీ అలౌ చెయ్యరు కదా. మరి ఎలా అలౌ చేశారు? వాళ్ళందరూ లోపలికి ఎలా అంతసేపు ఎలా ఉన్నారు? అంతసేపు వాళ్ళు ఎందుకు అక్కడ గడిపారు? శివరాత్రి రోజున భక్తులు కదా వస్తారు అక్కడికి. అంటే పరపతి డబ్బు ఉంటే ఎవరు వచ్చినా ఏం చేసినా మాట్లాడకుండా ఊరుకుంటారనమాట. వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎక్కడికైనా వస్తారు, ఏదైనా షూట్ చేసుకుంటారు. మరి ఆ ఆలయ నిబంధనలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? తొంగలో తొక్కేశారా? ఎందుకు అనుమతి ఇచ్చారు? ఎందుకు లోపలికి రావాల్సి వచ్చింది? అంటే ఆలయానికి సంబంధించి కథని వాళ్ళు తీశారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుంది కాబట్టి ఏమి అనకుండా లోపలికి పంపించారా? ఇదే సామాన్య ప్రజలు ఒక మొబైల్ లోపలికి తీసుకొస్తే అసలు లోపలికి ఎందుకు తీసుకొచ్చారు, లోపల స్వామివారిని మీరు చిత్రీకరించేస్తున్నారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. మరి ఎదురుగుండానే చిత్రీకరిస్తున్నప్పుడు, ఎదురుగుండానే కెమెరాస్ అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఈ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అంటే ఇలాంటి వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకుంటే పర్మిషన్ ఇచ్చేస్తుంది అనమాట ఆ దేవాలయానికి సంబంధించిన అధికారులు. హిందువులు ఈ విషయమై ఆలోచించండి. మనం పక్క మతస్థుల్ని పరాయి మతస్థుల్ని అనుకున్న లాభం ఏముందండి? వాళ్ళని మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అని. మరి వాళ్ళని అలా చేశారు, ఇలా చేశారు అనుకుంటున్న మనం, మన హిందువులే హిందూ ముసుగు వేసుకుని మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని, మన దేవాలయాల యొక్క ఆచారాల్ని మంట కలిపేస్తుంటే మనం ఏం మాట్లాడకుండా కూర్చుంటామా? మరి ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? వాళ్ళ సినిమా ఫంక్షన్ రిలీజ్ అవడం కోసము, వాళ్ళ సినిమానేమో గొప్పగా హిట్ అవడం కోసము లోపలికి వచ్చేసి ఆ ల్యాప్టాప్ చూపించేస్తారా? అప్పుడు నియమాలు ఏం వర్తించవా? అంటే నియమాలన్నీ కూడా సామాన్య ప్రజలకు అనమాట, ఇలాంటి వాళ్ళకి వర్తించవన్నమాట. వీళ్ళు ఏం చేసినా చెల్లిపోతుందన్నమాట. అలాగే ఈ సినిమాలో ఆ కన్నప్ప వేషం వేసిన అతనికి కనీసం ముఖాన బొట్టు లేదు. చూసారా మీరు? ఆ రిలీజ్ టీజర్ చూడండి, ముఖాన బొట్టు లేదు. అలానే ఆ అక్షయ్ కుమార్ గారికి మూడో కన్ను లేదు. ఒక పాటలో అయితే మూడో కన్ను ఉండదు. అలాగే మెడలో నాగాభరణం లేదు. అమ్మవారి పాత్రలో నటించిన కాజల్ గారి మెడలో ఈ మంగళసూత్రం లేదు. ముఖాన ఎర్రటి బొట్టు లేదు. ఆ జుట్టు విరబోసుకుని ఏదో ఫ్యాషన్ గా చిన్న బొట్టు పెట్టి ఆ వస్త్రధారణ ఏంటి, అసలు చూస్తుంటే ఎంత బాధ అనిపించిందో. మొదటి నుంచి ఈ సినిమా వాళ్ళు మన దేవీ దేవతలని వక్రీకరించి చూపించటము, మన సంప్రదాయాలన్నీ మంట కలిపేస్తూ చూపించటం బాగా అలవాటైపోయింది. కల్కి సినిమా తీసినప్పుడు అలాగే తీశారు, ఆది పురుష సినిమా తీసినప్పుడు అలాగే తీశారు. ఇదిగో ఇప్పుడు ఈ కన్నప్ప సినిమాను కూడా అలాగే చూపిస్తున్నారు. చావా సినిమాలో శంభాజీ మహారాజ్ కి సంబంధించి ఒక పాట పెడితే శంభాజీ మహారాజ్ కి పాట ఎలా పెడతారు, ఆయన యోధుడు కదా అంటూ పెద్ద గొడవ చేసేసి ఆ సినిమాలో పాటను తీయించేశారు కదా. మరి ఇప్పుడు ఆ సినిమాలో అమ్మవారి పాత్రను అలా చూపించినప్పుడు హిందువులుగా మనం ఒప్పుకోవాలా? హిందువులుగా కళ్ళు మూసుకుని మనం కూర్చోవాలా? మనం మాట్లాడకూడదా? ఇంకా మాట్లాడితేట నాకు కింద కామెంట్ లో కూడా చాలా మంది పెట్టారు 4-5 రోజుల క్రితం, ఈ సినిమాకి సంబంధించి ఎవరైనా సరే ఏదైనా అంటే వాళ్ళ మీద వాళ్ళు కోపంగా తెచ్చుకుంటున్నారమ్మా, వాళ్ళ మీద ఏవేవో చేస్తున్నారమ్మా అని చెప్పి నాకు కామెంట్లో కూడా పెట్టారు. అంటే ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తారనమాట, ప్రశ్నించకూడదనమాట. ఎందుకు హిందువులుగా ఉండి హిందూ ధర్మం మీద ఎందుకంత పగ? పైగా అతను మాట్లాడుతూ అంటారు కదా, స్వేచ్ఛ నాకుంది, నాకు ఇష్టమైనట్లుగా తీశాను అని మాట్లాడుతున్నారు. స్వేచ్ఛ మనకి సంబంధించిన విషయాల్లో, మన సొంత విషయాల్లో ఉండాలి. అప్పుడు ఎలా తీసుకున్నా ఎవరు ఏమనుకోరు. కానీ పురాణాలని, దేవీ దేవతలని, ఇతిహాసాలని చిత్రీకరించేటప్పుడు మనకి స్వేచ్ఛ ఉండకూడదు. ఎలా ఉందో అలా తీయాలి. కనీసం అమ్మవారి రూపాన్ని కూడా అక్కడ అద్భుతంగా చూపించలేకపోయారు అంటే కేవలం కించపరిచే విధంగానే ఆ సినిమా తీశారేమో అని అనిపిస్తుంది.
ఎందుకంటే గతంలో వీళ్ళ సినిమాల్లో కొన్ని చూస్తే వీళ్ళల్లో బ్రాహ్మణుల మీద ద్వేషం ఎక్కువగా కనిపించేది. వాళ్ళు తీసిన ఒక సినిమాలో కూడా చాలా అసహ్యకరంగానే వాళ్ళు బ్రాహ్మణులని దూషిస్తూ మాట్లాడారు. ఇప్పుడు నేను బ్రాహ్మణుల గురించి ఎందుకు తీసుకొచ్చానంటే టాపిక్, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ నాయనార్ల గురించి సంబంధించి మాట్లాడుతూ, నాయనార్లలో ఈ కన్నప్పొక్కరే బ్రాహ్మణుడు కాదు అని అనుకుంటాను, అంటే పూర్తిగా తెలుసుకోకుండా అనుకుంటాను అని అనమాట. అసలు బ్రాహ్మణుల గురించే ఆ టాపిక్ ఎందుకు రావాలి? ప్రతి దానికి బ్రాహ్మణులు తీసుకురావడం ఎందుకు అంటే అక్కడ విభజించు పాలించు అనమాట. ముందు బ్రాహ్మణుల్ని పక్కకి లాగేస్తే హిందువులని ఏదైనా చేసేయచ్చు, అదనమాట కుట్ర అని అనిపిస్తోంది, అని అనుకోవలసి వస్తోంది. ఆలోచించండి హిందువులారా, మన హిందువులే ముసుగు వేసుకుంటూ మన సంప్రదాయాలని మన ఆచారాలని పాడు చేస్తున్నప్పుడు మనం పక్క వాళ్ళని అంటున్నాం కదా, పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా, ముందు మనలో మనమే సరిదిద్దుకోలేని మనం పక్క వాళ్ళని అనడానికి హక్కు అధికారం ఉంటుందా అని నాకు ఈ రోజు అనిపించింది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.